10,000 లోపల మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ కొనాలనుకుంటున్నారా? విత్ బ్యాటరీ బ్యాకప్. ఇది లోకల్ వాడుకుంటాను, ఇది లాక్స్ చేయడానికి వాడుకుంటాను. సో ఎలా ఉందో బండి, మెరిసిపోతుంది, నిగనిగలు ఆడేస్తుంది. క్లినిక్ ప్లస్ శాంపుల్ వేసి రుద్దీసాను ఫ్యాన్స్ పర్రమని. అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏ సామాన్లు ఉన్నాయి అన్ని చూసి ఒక బ్యాక్ వ్యూ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు అనదర్ వీడియో. ఈరోజు మనం బండి కొడుదాము. ఓకేనా? బండి కడిగేసిన తర్వాత ఫోన్ అన్బాక్సింగ్, హెల్మెట్ అన్బాక్సింగ్ కొడదాము. ఓకేనా? పదండి ఇప్పుడు ఫోన్ కడిగేద్దాం, బండి కడిగేద్దాం. లెట్స్ గో. ఇదిగోండి మన బండి చాలా చాలా తుక్కు పట్టేసింది, అదే దుమ్ము పట్టేసింది. ఆ పక్కన ఎవరు తెలుసా, మా చెల్లి సొప్పులు కొడుకుంటుంది. ఇప్పుడు దీని అయితే కడిగేద్దాం. బయట వాష్కి అయితే 100 రూపాయలు బొక్క, అందుకే నేను షాంపూ వేసి కడిగేస్తాను. సొంత బొక్కల్లోకి వేలు దూరట్లేదు, అందుకే బెస్ట్ తెచ్చుకున్నా. ఫ్రెండ్స్, మా మమ్మీకి ట్రాక్ ఆన్ కొరియర్ సర్వీస్ ఉంది. ఎవరైనా కొరియర్లు పంపించాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. వైజాగ్ లో ఉంది, ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర. మమ్మీ అసిస్టెంట్ మేనేజర్, ఫ్రీగా ఇస్తుంది. అమ్మా ఇస్తావు కదా డిస్కౌంట్. ఆల్ ఓవర్ ఇండియా ఉందట, ఇంటర్నేషనల్ కూడా ఉందట. మా మమ్మీ ఇంటర్నేషనల్, తగ్గేదేలే. వాళ్ళ ఆఫీస్ లో ఒక అమ్మాయి ఉంటుంది భవాని అని, ఆవిడే మేనేజర్ అనమాట, మమ్మీ అసిస్టెంట్ మేనేజర్. ఆవిడని అడగండి, నెంబర్ ఇస్తానే. ఓకేనా? నెంబర్ ఇవ్వను, నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తే మీకు మమ్మీ నెంబర్ ఇస్తాను, ఆ మేనేజర్ నెంబర్ ఇస్తాను. ఓకేనా? ఇదిగోండి బండి కడిగేసిన తర్వాత 4 ఫోటో షూట్లు కొట్టాను బండికి. చూసారా ఎలా ఉందో బండి, మెరిసిపోతుంది, నిగనిగలు ఆడేస్తుంది. క్లినిక్ ప్లస్ శాంపుల్ వేసి రుద్దీసాను ఫ్యాన్స్ పర్రమని. బండి మెరుపులు వచ్చేస్తున్నాయి. 4 ఫోటో షూట్లు కూడాను. చూసారా బండి ఎలా మెరుస్తుందో. హీరో జిగేల్ అంటుంది. నా షాంపూయే సూపర్ ఫ్యాన్స్, క్లినిక్ ప్లస్. మీరు కూడా వాడండి, బాగుంటది. 10,000 లోపల మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ కొనాలనుకుంటున్నారా? విత్ బ్యాటరీ బ్యాకప్. అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు ద అనదర్ వీడియో. హోప్ మీ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నేను మిమ్మల్ని నవ్వించడానికి నా సాయి చేతులను నేను ప్రయత్నిస్తాను. ఫ్యాన్ పోకో C75 5G. ఇదైతే నేను మా చెల్లికి రీసెంట్ గానే తీసుకున్నా. ఆ మొబైల్ మొత్తం నేను యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నేను ఫేస్ చేసిన ఇష్యూస్, ఇంకా అడ్వాంటేజెస్ ఈ వీడియోలో చూద్దాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. పోకో C75 5G. దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏ సామాన్లు ఉన్నాయి అన్ని చూసేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను, చెప్పాను కదా యూజ్ చేస్తానని. మళ్ళీ డబ్బాలు పెట్టేసి మీకోసం షో ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే ఇది తీసుకున్నా, ఫోన్ యొక్క బ్యాక్ వ్యూ అనమాట. ఇందులో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆక్వా బ్లిష్, ఇప్పుడు నేను తీసుకున్నది అన్చార్టెడ్ గ్రీన్, ఒకటి సిల్వర్ స్టార్ డస్ట్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది అంటే 8,500 అయితే పడింది. అమెజాన్ లోని ఇంకా ఫ్లిప్కార్ట్ లో కూడా. మహా అయితే అమెజాన్ టు ఫ్లిప్కార్ట్ కి 100-200 తేడా ఉంటది. ఆర్డర్ చేసిన 2 రోజులు తెచ్చిచ్చాను నా ముఖం మీద. రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశాడు. ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ మాత్రం ఇచ్చాడు. మీరు ఫొటోస్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో 50 మెగాపిక్సెల్ పెట్టుకొని మాత్రం తీసుకుంటేనే మీకు అనుకున్నట్టు మంచి క్లారిటీ ఫొటోస్ అయితే వస్తాయి. 4S Gen 2 5G ప్రాసెసర్ అన్నది ప్రొవైడ్ చేశాడు. డ్యూయల్ సిమ్ అనమాట. ఇంకా మనకి మెమరీ కార్డ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేశాడు. నేను వాడాను. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh ఇచ్చాడు బ్యాటరీ బ్యాకప్. ఇంకా ఈ మొబైల్ గురించి అంతే. స్టీల్ బర్డ్ హెల్మెట్ రివ్యూకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్స్ గో. 2 హెల్మెట్లు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టీల్ బర్డ్ ర్యాప్టర్ గురించి మాట్లాడుకుందాము. ఇది నేను హైదరాబాద్ లో కొన్నా. ఒక పర్సన్ అయితే నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అనమాట. ఆ వీడియో అయితే మీకు ఉంటది. ఆ వీడియో నేను మీకు పక్కన ఎక్కడైనా ప్లే చేస్తా. దీన్ని నేను పాజ్ చేయాలనుకోవట్లే, అందుకే నేను ఇంకో హెల్మెట్ అయితే తీసుకున్నా. ఫస్ట్ అయితే దీని గురించి మాట్లాడదాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం. మనం ఇప్పుడు ఈ హెల్మెట్ దగ్గరకు వస్తే కంఫర్ట్ అది బాగానే ఉంది. విత్ ఇన్ 1000 బడ్జెట్ లో అయితే ఇది కొద్దిగా బాగుంటది, పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడు మనం అయితే వేరే హెల్మెట్ దగ్గరికి వెళ్దాం. ఇదైతే నేను 1000 రూపీస్ కొన్నాను ఆ బిట్స్ లోని, SMK హెల్మెట్ స్టోర్ అని. ఇది ఫ్రెండ్స్ దీని గురించి. ఇది ఇంకో హెల్మెట్ చెప్పా కదా, ఇది వచ్చేసరికి స్టీల్ బర్డ్ SBH 57 అనమాట. అయితే హెల్మెట్ బ్యాగ్ ఒకటి ప్రొవైడ్ చేశాడు, బాగుంది. బ్యాగ్ తో పాటు ఎక్స్ట్రా ఫ్రీ వైజర్ ఒకటి మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. బాగుంది ఇది. బ్యాగ్ అన్నది సింపుల్ గా వేసుకోవచ్చు, బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి హెల్మెట్ అయితే ఇది.
చూసారు కదా హెల్మెట్ బాగుందా. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు మోడల్ నెంబర్ ఉంది. ఇది సర్టిఫైడ్ అనమాట, డాట్ సర్టిఫైడ్, ISI సర్టిఫైడ్ హెల్మెట్. ఇంకా ఇది చూస్తే మాత్రం గ్లాసీ బ్లాక్ తీసుకున్నాను. దీంట్లోని చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి నాకు ఎంత పడింది అంటే అరౌండ్ 3000 చెప్పాడు అన్నయ్య. 2500 అయితే ఇచ్చాను. నాకు ఆన్లైన్లో చెక్ చేశాను. ఆన్లైన్లో చెక్ చేస్తే దీని ప్రైసెస్ వచ్చేసరికి అమెజాన్లో అయితే 2900 ఉన్నాయి, 2899 రూపాయలు తక్కువ 2900 ఉంది. మనకి ఎయిర్ వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి, ఇలాగా ఫ్రంట్ కూడా ఉంది. ఇంకా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 3005 రూపాయలు ఉన్నాయి. ఎక్స్ట్రా ఫ్రీ స్మోక్ వైజర్ ఒకటి ఇచ్చారని అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒకటైతే మనకి వచ్చింది, నిలబెట్టుకుంటా. దీంతో పాటు మనకు ఇంకోటి వచ్చింది స్మోక్స్ అండ్ షీల్డ్ అని. ఇగోండి ఇది ఎండ తాగకుండా బాగుంటది. ఈ 2 హెల్మెట్లు ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇది నాకు వ్లాగింగ్ బాగుంటది, ఇక్కడ మౌంట్ చేసుకొని తీసుకెళ్ళడానికి వెయిట్ కట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వచ్చేసరికి గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, దీన్ని పాడు చేయాలనుకోవట్లే, అందుకే నేను ఈ హెల్మెట్ తీసుకున్నా. ఇది లోకల్ వాడుకుంటాను, ఇది వ్లాగ్స్ చేయడానికి వాడుకుంటాను. అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని పక్కా నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే అంటే హెల్మెట్లు అన్బాక్సింగ్ చేశాను, మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చేశాను, ఇంకా చాలా వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై ఫ్యాన్స్. ఎంకరేజ్ చేయరా.